కౌన్సిల్లో 60 మంది, సుమారుగా 60-65 మంది ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కనీసం వాళ్ళకి 20 నుంచి 22 మాత్రమే వాళ్ళకు ఓటేసి మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నన్ను, ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు కూడా నన్ను ఆశీర్వదించి ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చారు అంటే ఒక సమస్య మీద సమర్థవంతంగా పని చేస్తానని, ఆ సమస్యని, ఆ పనిని శుభ్రంగా అర్థం చేసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తానని ఒక గట్టి నమ్మకంతో నా సహచర కార్పొరేటర్ సోదరిమణులు, నా సహచర కార్పొరేట్ సోదరులు కూడా ఈరోజు నాకు ఇంత అఖండమైన విజయాన్ని ఇచ్చి వాళ్ళు నన్ను దీవించారని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. భాస్కర్ అయితే బాగుంటుందని చెప్పేసి నాకు పిలిచి ఈ యొక్క బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆ పిలిచి అప్పచెప్పిన ఆ బాధ్యతను కూడా నేను కర్తవ్యంగా నిర్వహిస్తానని నేను అంతకన్నా సాక్ష్యం మీకు తెలియజేస్తున్నాను. అందువల్లనే ఈరోజు పార్టీలకు అతీతంగా అటు టీడీపీ కూటమి నాయకులు కానివ్వండి, కూటమి కార్పొరేటర్లు కానివ్వండి, అపోజిషన్లో ఉన్న నాయకులు కానివ్వండి, అపోజిషన్లోని ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, వారందరి మద్దతు నేను తీసుకోగలిగాననేసి మీకు మీడియా ద్వారా మరొక్కసారి చెప్తున్నానండి. వాళ్ళ స్వపక్షంలో ఉండేటప్పుడు అది పార్టీ సిద్ధాంతంగా ఎదిరించకూడదని కొందరు ఉండిపోయారు. అలాగే అపోజిషన్లో ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు బలం సరిపోయాక, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు బలం కానివ్వండి అది చాలా కీలకం. ఏదైనా ఎజెండా పాస్ అవ్వాలని అంటే వీళ్ళు తీర్మానం, అవిశ్వాస తీర్మానం పెడితే, ఆ అవిశ్వాస తీర్మానం పెడితే అపోజిషన్లో ఉన్న పాలకవర్గం ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం 30 ఓట్లతోనే ఉండడం జరిగేది. ప్రజా సమస్యలపైన గలమెత్తుతున్నా, అక్రమాలపై గలమెత్తుతున్నా సరే ఈ గొంతుని ప్రజాస్వామ్యంలో వారు నొక్కేయడానికే ట్రై చేశారు తప్పితే ఎక్కడ కూడా, అంటే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్వలాభం వాళ్ళు జోబీలో నింపుకోవడం కోసం మిగతా సహచర కార్పొరేటర్లు 95 మందివి కూడా, 98 మందిలో 4 కార్పొరేటర్లు తీసేస్తే 94 మందికి కూడా ఎక్కడ కూడా కనీసం మాట్లాడడానికి మైకు కూడా ఇవ్వలేదని చెప్పి మీకు మీడియా ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. బేషరత్తుగా, ఎందుకంటే ఇంత డిజాస్టర్గా ఈ జీవీఎంసీ పాలకవర్గం ఓడించిన స్వపక్ష కార్పొరేటర్లు, అలాగే అపోజిషన్లో ఉన్న కార్పొరేటర్లు, మన పాలకవర్గంపై వైపు ఉన్న కార్పొరేటర్లు కూడా తీర్పునిచ్చారు. కాబట్టి నైతిక బాధ్యత వహించి ఇప్పటికైనా సరే జీవీఎంసీ మేయర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. చెదలు పట్టింది ఏదైతే ఉందో ఆ జీవీఎంసీ కౌన్సిల్ విభాగానికి, ఆ చెదలను తీయడం కోసమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే మన కూటమి నాయకులు కంకణం కట్టుకున్నారు. ఆ చెదలు తీయకపోతే జీవీఎంసీ వ్యవస్థ ఇప్పుడే కార్పొరేటర్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టిన చెదలను కానీ వదిలించకపోతే, పెస్ట్ కంట్రోల్ కానీ చేయకపోతే రాబోయే రోజుల్లో జీవీఎంసీ వ్యవస్థే నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి 10-15 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ జరిగిన డ్యామేజ్ని అంచనా వేయడానికి కూడా దొరకట్లేదు. ఇటువంటి వ్యవస్థని మనం దూరం పెట్టి స్వచ్ఛమైన జీవీఎంసీ వ్యవస్థను తీసుకురావాలి అంటే పట్టిన చెదలను వదలగొట్టాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ చెదలను వదలగొట్టడం కోసమే ఈ కూటమి పెద్దలందరూ కూడా ఈరోజు కంకణం కట్టుకున్నారని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మార్పు మొదలైంది. రాబోయే రోజులు ఎంతగా 2 అంతలు మా పనితీరుతో ఇంకా జీవీఎంసీని, విశాఖ నగరాన్ని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయడానికి మేము సిద్ధమవుతూ ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. మెంబర్స్ ఎక్కువగానే ఉన్నారని చెప్పేసి వాళ్ళ బలం, ఆ మెంబర్స్ అని చెప్పి చెప్పడం బలం ఉందని చెప్పడం జరిగింది. మరి ఏమైపోయింది మరి బలం? కనీసం 10 స్థానాల్లో కూడా ఒకటి కూడా కైవసం చేసుకోలేకపోయిందని అంటే అదే బలం. వాళ్ళు వాపు చూసి బలం అనుకుంటున్నారు.